ఈ రోజు మళ్ళీ మనము ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పీబీఎల్ అనేటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ పీబీఎల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వైట్ బోర్డ్ ద్వారా షేర్ చేస్తాను. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ యొక్క ఇంట్రడక్షన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్స్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేసాం. దాని గురించి ఇంకా ఇన్ డెప్త్ గా సేమ్ టాపిక్ ని మనం కంటిన్యూషన్ చేస్తాం. సో ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినటువంటిది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి? ఎవరు చెప్తారు ప్రాజెక్ట్ యొక్క పర్పస్ అంటే? సార్ అంటే ప్రాజెక్ట్ అనేది మనం ఎందుకు చేస్తామన్నా సార్? దాని యొక్క ఆవశ్యకత ఏంటి? ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకత అంటే మన టాలెంట్, స్టూడెంట్స్ లో ఉన్న టాలెంట్ ని బయట చూడొచ్చు కదండి సార్. ఒక ప్రాజెక్ట్ చెప్తే వాళ్ళు ఏ విధంగా దాన్ని చేస్తారు అనే దాన్ని బట్టి. ఇంకా అంటే ఒక్కొక్క స్టూడెంట్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి కదా సార్. ఒకరు ఒకటే టాపిక్ ని డిఫరెంట్ గా చేస్తారు కదా. అప్పుడు చేసినప్పుడు ఓహో ఈ స్టూడెంట్ లో ఈ మెథాలజీ ఉంది, ఈ కిడ్నీ మనం ఈ విధంగా రిసీవ్ చేయాలా అనేది మనం కూడా చేయొచ్చు కదా. ఎస్, వెరీ గుడ్. సో అదే ఒకే టాస్క్ ని మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని ఎక్స్పోజర్ చేస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కానీ, తర్వాత వాళ్ళు ఎంతవరకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేటువంటివన్నీ కూడా మనకు క్లియర్ గా తెలుస్తాయి. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా సార్? ప్రాజెక్ట్ అనేది పిల్లలు చేయడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ అనేది వాళ్ళే ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు సార్. సో నేను ఇంట్రెస్ట్ కూడా వస్తుంది బాగా. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ లో స్ట్రక్చర్ ఆఫ్ పీబీఎల్ చెప్పాను, స్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అన్నప్పుడు మనకు దాంట్లో ఏమేమి ఉంటాయంటే, ఇది ఎక్కువగా ఓపెన్ యూనివర్సిటీ లేదా ఓపెన్ స్కూల్స్ లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ గా క్లాసెస్కి వస్తున్నారు, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, సో రెగ్యులర్ గా వస్తున్నారు కాబట్టి మీకు ఆ ఇష్యూస్ అనేటువంటివి ఉండవు. కానీ అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ మోడ్ లో చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో ఆ స్టూడెంట్స్ కి మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేటువంటి ఇష్యూ ఏమి అంటే, వాళ్ళు క్లాస్ రూమ్ కి చాలా దూరంగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా కొంతమంది లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదా ఏదైనా వేరే బిజినెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో వాళ్ళు జాయిన్ అయ్యి సో ఎడ్యుకేషన్ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో జాయిన్ అయి ఉంటారు. సో వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ లో కూర్చోలేరు. సో అటువంటప్పుడు ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఫ్రీ టైం ఉంటారో, సో ఆ ఫ్రీ టైంలో సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సో ఆ టాస్క్ ని వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని ఉంటాయి. సో ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, తర్వాత షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్. సో ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తామంటే, టాస్క్స్ ఎక్కువ ఏవైతే ఉంటాయో సో ఆ టాస్క్స్ అన్నిటినీ కూడా మనం ఈజీగా కంప్లీట్ చేసుకుంటాం. అదే షార్ట్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ లో టైం కూడా పడుతుంది, షార్ట్ టర్మ్ లో మనకు చాలా టైం తక్కువ టైంలోనే మన టాస్క్ అంతా కూడా మనం చేసుకోవచ్చు. సో మనం స్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ గురించి మాట్లాడుతుంటే, సో స్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఏమంటే, లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ, లేదంటే ఇంటర్ డిసిప్లినరీ కానీ, లేదా స్టూడెంట్ సెంటర్డ్ అనేటువంటివన్నీ కూడా ఈ స్ట్రక్చర్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లో వస్తాయి మనకు. తర్వాత నెక్స్ట్ ఏమంటే, ఏవైతే ట్రెడిషనల్ క్లాసెస్ ఉన్నాయో, సో మన ట్రెడిషనల్
క్లాసెస్ లో అంతా కూడా, సో నిన్న కూడా చెప్పాను నేను, టీచర్ సెంటర్డ్ ఉంటుంది, అంటే ఉపాధ్యాయ కేంద్రం అని అంటాం, అంటే టీచర్ సెంటర్ గా ఉంటుంది. కానీ మనం ఈ ప్రాజెక్ట్స్ ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టూడెంట్ కి కంప్యూటర్ ఎలాగుందో తయారు చేసుకొని ఒక మోడల్ తయారు చేసుకొని రమ్మని ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిన స్టూడెంట్. సో అతను థర్మాకోల్ పీసెస్ ని కలెక్ట్ చేసుకొని, తర్వాత కొన్ని డ్రాయింగ్ షీట్స్ ని తీసుకొని దాని మీద డ్రా చేసి, తర్వాత గమ్తో దాన్ని అతికించి, సో ఏదో సమ్ హోంవర్క్ అనేటువంటి చేసి దాని గురించి అంతా కూడా ఏదైతే అతని దగ్గర లాజికల్ నాలెడ్జ్ ఉందో, తర్వాత ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నా, లేదంటే వాళ్ళ పేరెంట్స్ తో కానీ ఎవరితో అడిగేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సో ఒక మోడల్ రెడీ చేసి క్లాస్ రూమ్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను అదే సేమ్ వర్క్ ఒక స్టూడెంట్ కి కాకుండా ఎక్కువ స్టూడెంట్స్ కి ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకొని వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ టీచర్, అదే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ డెమో ఇస్తే ఒక సింగిల్ డెమో మాత్రమే ఉంటుంది. అదే మనం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ కి గనక మనం సేమ్ టాస్క్ ఇచ్చినట్టయితే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఆలోచనని బట్టి దాన్ని డిజైన్ చేసుకొని కొత్త కొత్త రకమైనటువంటి మోడల్ గా దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు మనకు డిస్ప్లే చేస్తారు. సో అందుకోసమే దీన్ని మనం ఏమంటామంటే స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం మనం. తర్వాత నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమి అంటే దీని ద్వారా మనకు ఏదైతే టాస్క్స్ మనం ఇచ్చామో ఆ టాస్క్స్ అన్ని కూడా వాళ్ళే స్వయంగా చేస్తారు, అవునా కదా? ఒక ప్రాజెక్ట్ మనం ఒక స్టూడెంట్కి ఇచ్చినామంటే మాక్సిమం అఫ్ కోర్స్ ఎల్డర్స్ హెల్ప్ కానీ, వేరే టీచర్స్ హెల్ప్ కానీ, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ హెల్ప్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ అతను స్వయంగా వర్క్ చేసినట్టే కదా అర్థం కదమ్మా? అంటే అతనిలో కదలిక అనేటువంటిది వచ్చింది. అదే మనం ఊరికే బోర్డు ముందర నిలబడి సో అది ఆ షేప్ లో ఉంటుంది, దాన్ని ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అన్నప్పుడు ఏమంటే జస్ట్ ఒక వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నుంచి అదే ఎక్స్ప్లెనేషన్ అతను తయారు చేసిన మోడల్ ని నిలబెట్టి నువ్వు ఎలా తయారు చేసావు, ఇది ఎందుకు అది ఎందుకు అని మనం క్వశ్చన్స్ అడిగినట్టయితే అతను స్టూడెంట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే అతను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పాయింట్స్ అన్ని మేబీ ఇంకొక స్టూడెంట్ ఇంకొక విధంగా అవే అవే పాయింట్స్ ఉండొచ్చు, కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మార్పు చెంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను సెమినార్స్ అని చెప్పేసి. సో సెమినార్స్ అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ గురించి సెమినార్ ఇవ్వమని చెప్పేస్తే ప్రిపేర్ అయ్యి మీరు చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఒకే విధంగా చెప్తారా సెమినార్? చెప్పరు. ఎందుకు? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్. వై? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సార్ ఒక్కొక్క థింకింగ్ ఒక్కోలా ఉంటుంది సార్, అందరూ ఒకేలా థింక్ చేయరు కదా సార్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్. అందుకే దీన్ని మనం స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ అని చెప్పేసి అంటాం మనం. ఇక దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటిది ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. Elements of project based learning. సో ఇక దీంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? సో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కింద మనకు ఏమేమి ఎలిమెంట్స్ వస్తున్నాయి? సో ఏమేమి ఎలిమెంట్స్ మనకు వస్తున్నాయి అంటే, సో దీంట్లో మనం ఏమేమి చేయొచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా మెయిన్ ఏమి అంటే స్టూడెంట్స్ ని ఒక ఎగ్జాక్ట్ లెర్నింగ్ పొజిషన్ లోకి మనం వాళ్ళని తీసుకెళ్తాం. అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ చేస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, లేదా పిల్లల చేత యాక్టివిటీ చేపించినప్పుడే అతను చాలా బాగా నేర్చుకోగలడు. ఎందుకు అంటే ఒకటి సైకలాజికల్ గా తీసుకున్నా, మెమొరీ పరంగా తీసుకున్నా, క్లాస్ లో అలర్ట్నెస్ తీసుకోవడానికి అనుకున్నా, సో అప్పుడు ఇవన్నీ కూడా మనకు యూస్ఫుల్ గా ఉంటాయి. తర్వాత ఎక్కువగా దీంట్లో మనకు వచ్చేటువంటివి సమస్యలు కానీ, లేదంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, సో దీంట్లో ఏమంటామంటే ఇప్పుడు ఓవరాల్ గా క్వశ్చనింగ్ వేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఛాలెంజింగ్.
ఏమంటా సో ఇక్కడ మనం ఛాలెంజింగ్ చేసుకుంటున్నాం. సో ఏం ఛాలెంజింగ్ చేసుకుంటున్నాం అంటే స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ లేదా ఒక టాస్క్ ఇచ్చేసి వాళ్ళు చేస్తారా చేయరా, లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకోటి ఎవరైతే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చేసుకొస్తారో వాళ్ళకు ప్రైజ్ ఉంటుంది, లేదా గిఫ్ట్ ఉంటుంది, లేదా వాళ్ళకు చాక్లెట్ ఇస్తాం, లేదా వాళ్ళకు అప్రిసియేషన్ చేస్తాం. సో అందరి ముందర ఎవరైతే బాగా ఎక్స్ప్రెస్ చేస్తారో, ఎవరైతే బాగా తయారు చేస్తారో వాళ్ళకి అందరికి స్టూడెంట్స్ తో పాటు క్లాస్ రూమ్ అందరితో క్లాప్స్ కొట్టించడం అంటే అప్రిసియేషన్ చేయడం. సో దాంతో ఏమవుతుంది, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, అంటే మనం వాళ్ళకి బూస్టింగ్ చేస్తాం. సో బూస్టింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం దేనికోసం అయితే ప్రాజెక్ట్ ఇచ్చామో సో ఆ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా సక్సెస్ అయ్యింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకా దాంట్లో ఏమున్నాయంటే ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నా సో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో సో దాంట్లో స్కిల్స్ ని నేర్చుకునే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, సో ఒకటేమి క్వశ్చనింగ్ అనేటువంటిది చాలా బాగా మనం స్టూడెంట్స్ కి అంతా కూడా అలవాటు చేయొచ్చు. సో మనకు క్వశ్చనింగ్ తర్వాత నెక్స్ట్ ఏమి వాళ్ళ యొక్క స్కిల్స్ ని బయటికి తీసుకుని రావచ్చు. సో స్టూడెంట్స్ లో ఉన్నటువంటి నైపుణ్యాలు అంటాం కదా మనం, సో ఆ నైపుణ్యాలని బయటికి వెలికి తీయొచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఏమి న్యూ టాస్క్ ఆర్ రీసెర్చ్. సో మనం ఏదైనా కొత్త టాస్క్ ఇస్తే దాని ద్వారా వాళ్లకు రీసెర్చ్ అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత క్రిటికల్ థింకింగ్. ఏమి క్రిటికల్ థింకింగ్ అంటే ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ క్రిటికల్ థింకింగ్? సార్ క్రిటికల్ థింకింగ్ మీన్స్ ఏదైనా డెప్త్ గా థింక్ చేసి దాన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడం సార్. సో మనం ఎప్పుడన్నా మనమే క్వశ్చన్ ఇచ్చి మనమే ఆన్సర్ ఇచ్చామనుకోండి, దాని ద్వారా అతనికి ఏమి యూజ్ ఉండదు. సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను స్పూన్ ఫీడింగ్ అంటాం మనం. సో స్పూన్ ఫీడింగ్ ఎప్పుడు మన స్టూడెంట్కి ఇవ్వకూడదు. సో మనకి ఎట్లా ఇవ్వాలి అంటే ఒక క్వశ్చన్ ఇవ్వాలి, అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను నేను, ప్రాబ్లమ్ ని ఇవ్వాలి. సో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేకి గైడెన్స్ ఇవ్వాలి. సో దాంతో ఏమవుతుందంటే అతను ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చుకుంటాడు. అంటే స్టూడెంట్ కి మనం ప్రాబ్లం ఇస్తాం, దాన్ని సాల్వ్ చేసేకి గైడెన్స్ ఇస్తాం, కానీ సొల్యూషన్ ఇవ్వకూడదు. సొల్యూషన్ వేరు, గైడెన్స్ వేరు. ఇప్పుడు సొల్యూషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ గైడెన్స్ రెండు ఒకటే కదా సార్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆకలి అవుతా ఉంది. సో ఆకలి అవుతా ఉంటే మనం ఏం చెప్తాం మనం? సో అక్కడ ఏదో ఒక సో ఐటెం తీసుకొని తినేసే అని చెప్పేయడం. లేదంటే అక్కడ ఏమీ లేదనుకోండి, మీరేం చెప్తారంటే నేను వంట చేసి ఇస్తాను నువ్వు తినేసే అని చెప్పినాం అనుకోండి. అంటే అప్పుడు వాళ్ళకి మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కాదు అది. అదే వాళ్ళకి ఏం చెప్తామంటే ఎక్కడ ఉందో నువ్వే చూసుకొని దాని ప్రకారంగా, అంటే ఐ మీన్ ఇంట్లో ఫుడ్ వెతుక్కో అని చెప్పడం కానీ, లేదా పర్టికులర్ గా ఏదో ఒక హోటల్లో ఉంటుంది సో హోటల్ నుంచి తెచ్చుకొని నువ్వే తినొచ్చు అని చెప్పేసి. అదితే మనం డైరెక్ట్ గా వాళ్ళకు ఫుడ్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంట్లో ఎక్కడుందో చూసుకోమని చెప్పడం, లేదా ఇంట్లో వంట చేయలేదనుకోండి బయటికి హోటల్కి వెళ్ళి ఎక్కడుందో చూసుకొని నువ్వు తీసుకొని రా అని. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, వెతకాల్సి వస్తుంది. ఏం వెతుకుతారు? ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ పరిస్థితుల్లో అనుకోండి, టైం ఎంత అయింది, ఇప్పుడు హోటల్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నటువంటి హోటల్ ఉంటుంది, ఏమి దొరకచ్చు, ఏమి దొరకకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన అనేటువంటి పెరుగుతుంది. సో ఆ ఆలోచన పెరగడం ద్వారా ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ని సొల్యూషన్ కనుక్కోవడానికి దారి పాత్ అనేటువంటిది వస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ప్రాబ్లం చెప్పాలి, దానికి దారి మాత్రం చెప్పాలి, కానీ కంప్లీట్ సొల్యూషన్ మనం ఇవ్వకూడదు. అంటే ఐ మీన్ కంప్లీట్ గా దాని ఆన్సర్ అనుకోండి కొన్ని. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో స్టూడెంట్ యొక్క వాయిస్
స్టూడెంట్ యొక్క వాయిస్ అందరికీ తెలుస్తుంది. స్టూడెంట్ వాయిస్, ఇక్కడ స్టూడెంట్ వాయిస్ అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, సో అతను ఏదైతే సాల్వ్ చేయాలి అని అనుకుంటున్నాడో, సో సాల్వ్ చేసేసిన తర్వాత సో అతను కూడా మాట్లాడతాడు. ఎందుకు? సో ఇది ఎలా చేసావంటే మాట్లాడతాడు. అదే మనం అతనికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వకుండా, ప్రాజెక్ట్ వర్క్ ఏమీ నేను ఇవ్వలేదు కానీ అతను నేను మాట్లాడమని చెప్పాను అనుకోండి, క్లాస్లో ఎవరు యాక్టివ్గా ఎవరైతే ఉంటారో 1 or 2 మెంబర్స్ మాత్రమే యాక్టివ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు, పార్టిసిపేట్ చేస్తారు లేదా మాట్లాడతారు. కానీ అందరితో మనం మాట్లాడించాలి అనుకోండి, ఎవరైతే క్లాస్లో మాట్లాడరో అతనికి టాస్క్ ఇవ్వండి లేదా ప్రాజెక్ట్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అతను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇప్పుడు ఖచ్చితంగా అతను మాట్లాడతాడు. సో దాన్ని స్టూడెంట్ వాయిస్ అని చెప్పేసి అనొచ్చు. తర్వాత నెక్స్ట్, దీని ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే రివిజన్. సో మనం ఏదైతే సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందో, కంప్లీట్ అయినటువంటి సిలబస్ కి మనం రివిజన్ అనేటువంటిది మనం ఈజీగా చేయొచ్చు. సో దీని ప్రాజెక్ట్స్ ద్వారా. తర్వాత నెక్స్ట్ అచీవ్మెంట్. ఫైనల్ గా మనకు ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ఇది ఏమంటే, స్టూడెంట్ కి మనం ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో, సో ఆ టాస్క్ ని అతను సక్సెస్ఫుల్ గా అచీవ్ చేయగలుగుతాడు. సో సక్సెస్ఫుల్ గా అతను అచీవ్ చేయగలుగుతాడు అంటే దాని అర్థం ఏమి, నౌ హీఈస్ రెడీ టు డూ ఎనీ టాస్క్. సో ఎటువంటి టాస్క్ అయినా కూడా అతను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది. సో దీన్నే మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లో ఎలిమెంట్స్ అంటాం మనం. సో ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. నో సార్. ఓకే.